నమస్కారం. నేను మీ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్, ఖమ్మం. ఈరోజు మనం ఆహారం ఏది తీసుకోవాలా, ఏది తీసుకుంటే జబ్బులకు దూరంగా ఉంటాం, ముఖ్యంగా మనం తినే ఆహారం, తాగే నీరు, నివసించే ప్రాంతం, దీని మీదనే మన జబ్బులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కొన్ని అక్యూట్ డిసీజెస్ అంటే లైక్ కోవిడ్ కానీ ఇట్లాంటివన్నీ మన ప్రమేయం లేకుండా వస్తాయి, కానీ మన ప్రమేయంతో మనం చేసుకున్నవి, మనం చేతులారా చేసుకున్న జబ్బులే ఎక్కువ ఉంటాయి. అవే క్రానిక్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, మిగతా అన్నిటికీ కారణం మనం తినే ఫుడ్. చాలామందికి ఏంటంటే మన జీవన విధానం ఎలా ఉండాలన్న విషయం చాలామందికి తెలియదు. అంటే ఏం ఫుడ్ తినాలన్నది తెలియదు, అసలు వాట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. సో మనం ఈరోజు లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. దేర్ ఆర్ ద 4 parts ఇన్ ద లైఫ్ స్టైల్. ఈ 4 రకాలుగా లైఫ్ స్టైల్ని మనం విడగొడతాం. ఒకటి డైట్, అంటే ఏం తినాలా ఏం తినకూడదు అన్నది. రెండవది రెగ్యులర్ ఎక్సర్సైజెస్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ మూడవది. నాలుగవది వచ్చేసి స్లీప్. వీటి గురించి తెలుసుకుంటే 90% ఆఫ్ డిసీజెస్ మనకి దూరంగా ఉంటాయి. మొదటగా డైట్ వచ్చే వరకల్లా ఏంటంటే డైట్ వచ్చి 2 types ఉంటుంది అన్నమాట. ఎక్కువగా మనం తినే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ డైట్ వచ్చేసే వరకల్లా ఈజ్ వెరీ గుడ్. హోల్ ప్లాంట్ బేస్డ్ డైట్ తినాలంటారండి. హోల్ ఫుడ్ అంటే ఏంటంటే నేచర్లో ఏదైతే దొరుకుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తినాలి, ప్రాసెస్ చేయకూడదు. ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే దాన్ని మనం మిల్లులో వేసి పిండిలాగా చేసి లైక్ చిప్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా వెరీ డేంజర్ అనమాట. న్యాచురల్గా దొరికేది అలానే కుక్ చేసుకొని తినాలి మనం. ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా మనం తినాలి. ఎందుకంటే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మన డైట్లో మనం తినే ప్రతిరోజు ఆ ప్లేట్లో ఫైబర్ రిచ్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ ఉండాలి. అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే దాల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. యానిమల్ ఫుడ్లో వచ్చే వరకల్లా యానిమల్ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ఇన్ ప్రోటీన్. కాకపోతే దెర్ ఈస్ ఎ నో ఫైబర్ అనమాట. ఫైబర్ అన్నది ఉండదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. సో ఈ 2 ఫైబర్ ఉంటే చాలా డిసీజుల్ని, అంటే డయాబెటీస్ రాకుండా ఆపుతుంది ఫైబర్ ఉంటే. సో అందుకని ఏంటంటే వెజిటబుల్స్లో ఫైబర్ ఉంటుంది, అలాగే హోల్ ఫుడ్లో ఫైబర్ ఉంటుంది. అంటే బ్రౌన్ రైస్ తినాలి, బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది. అలాంటి కాకుండా ప్రాసెస్ చేస్తే ఆ బ్రౌన్ ఆ లేయర్ మొత్తం పోతుంది, అంటే మనకి ఫైబర్ అంతా పోయి చివరికి ఓన్లీ షుగరే మిగులుతుంది. కాబట్టి లాస్ట్గా ఏంటంటే సే నో టు వైట్ కలర్ ఫుడ్స్. వైట్ కలర్ అంటే వైట్ రైస్ కానీ, లేదా పిండి ఏదైనా కానీ ప్రాసెస్ చేసి పిండిలాగా ఉన్న వైట్ది కానీ, అలాగే మిల్క్ కూడా దూరంగా ఉండాలి మనం. సో ఈ వైట్ కలర్ నేచర్లో దొరికే దూరంగా ఉండండి. అలాగే సే ఎస్ టు రెయిన్బో, అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫుడ్స్ని నేచర్లో దొరికే తినాలి. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఖచ్చితంగా తినాలి. దిస్ ఈజ్ ఎ గుడ్ స్టైల్ ఆఫ్ ఈటింగ్. దిస్ ఈజ్ ఏ డైట్, యాక్చువల్ డైట్. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days ఇన్ వీక్ అన్నా చేయాలా. అట్లీస్ట్ 15 minutes to ½ an hour పర్ డే లెక్క చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఏంటంటే మనం డిఫరెంట్గా చేస్తారు. ఏదైనా కానీ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్, ఏదైనా ఎనీథింగ్ చేయొచ్చు. ఒక లెవెల్ తర్వాత ఏంటంటే మనము వెయిట్ తగ్గటం కోసం, అంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయడం కోసం ఎక్సర్సైజ్ చేస్తాం రెగ్యులర్గా. అలాగే ఫిట్నెస్ కోసం కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో ఈ రెగ్యులర్గా ఇట్లా స్విమ్మింగ్ కాకుండానే ఓల్డ్ ఏజ్కి వచ్చే వరకల్లా వాళ్ళు అంటే కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారు. అంటే వాళ్ళ పొజిషన్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. అవి చేయటం వల్ల ఏంటంటే ఓల్డ్ ఏజ్ అయ్యేటప్పుడు కింద పడకుండా ఉంటారు, లేకపోతే పడిపోవటం వల్ల మళ్ళీ ఫ్రాక్చర్స్ అయిపోయి అది కూడా డేంజర్ అవుతుంది. సో అట్లా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇది ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. థర్డ్ వచ్చేవరకల్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మన వర్క్ స్ట్రెస్ కానీ ఎక్కువగా అయిపోతూ ఉంటే మనలో హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎడ్రినాలిన్ కానీ, నార్ ఎడ్రినాలిన్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే
హార్ట్ రేట్ని పెంచుతుంది. అంటే మనకు కావాల్సిన దానికన్నా కూడా అన్నీ ఎక్కువైపోతాయి. అంటే నీడ్ ఎక్కువైపోద్ది. నీడ్ ఎక్కువ అవటం వల్ల కూడా అన్నీ మనకి సమకూర్చలేక దట్ కొంతసేపు తర్వాత ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ మెషిన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ ఈజ్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్. ఫిజికల్ స్ట్రెస్ ఈజ్ అ గుడ్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. మెంటల్ స్ట్రెస్ అన్నది కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా ఇట్ కన్సిడర్డ్ యాజ్ అ డిసీజ్. సో రెగ్యులర్గా అలానే ఉంది అని అంటే అదేదో దాన్ని అంటే ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇప్పుడు యూజువల్గా వర్కింగ్ ఉమెన్ ఎలా ఉంటుందో స్ట్రెస్, అలాగే హౌస్ వైఫ్స్కి కూడా స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది. అంటే దే డోంట్ ఫీల్ ఆర్ దే డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ డిసీజ్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు కొత్తగా, మెంటల్ హెల్త్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిసీజ్. సో బీపీ షుగర్ ఎలా ఉందో దీన్ని కూడా డిసీజ్ కన్సిడర్. అందుకనే మనం ఖచ్చితంగా దాన్ని స్ట్రెస్ చేయాలి. మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉంటేనే యు ఆర్ ఎ డిసీజ్ ఫ్రీ. సో దానికోసం ఏంటంటే రెగ్యులర్ మెడిటేషన్, యోగా అండ్ థ్యాంక్ఫుల్నెస్ అన్నది ఉండాలి. అంటే మీరు గ్రాటిట్యూడ్ ఉండాలి. అంటే మనం పొద్దున్నే లేవగానే అసలు యూ షుడ్ థ్యాంక్ఫుల్ టు సంబడి లైక్ గాడ్, లేదా మీ గురువు, లేదా తల్లిదండ్రులు. అప్పుడేమవుతుందంటే యువర్ హార్ట్ విల్ ఫిల్ విత్ ఎమోషన్స్, గ్రాటిట్యూడ్. సో ఈ గుడ్నెస్ ఉండటం వల్ల మనం వేరే విధంగా ఆలోచించలేము. ప్రతిదీ కూడా మనం ఇన్ ద లిమిట్స్లోనే ఉంటుంది. మిగతా క్రైమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించకుండా మన స్ట్రెస్ లేకుండా మనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. నెక్స్ట్ వచ్చేవరకల్లా స్లీప్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. స్లీప్ అన్నది మెంటల్గా ఎంత పీస్ఫుల్గా ఉంచుతుందో బాడీకి కూడా అలానే అవసరం, ఫిజికల్గా కూడా అవసరం. సో స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద అడల్ట్స్. ఈ స్లీప్ వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు స్లీప్ సరిగ్గా లేదని. సో దీనికి కొన్ని నేను టిప్స్ చెప్తాను. స్లీప్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అని అంటే యూజువల్గా మీరు పడుకునే టైంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ చూస్తే, అంటే బికాజ్ ఎల్ఈడి లైట్ ఉంటుంది అందులో, ఆ వైట్ లైట్కి మనం మొబైల్స్లో కానీ టీవీ కానీ చూస్తా పడుకోవటం అని అంటే మనలో ఉన్న స్లీప్ వచ్చే హార్మోన్ ఉంటుంది మెలటోనిన్. ఆ హార్మోన్ని ఈ వైట్ లైట్ రానియకుండా చేస్తుంది. అంటే హార్మోన్ డెప్లీషన్ ఉంటుంది, అప్పుడు నిద్ర రాదు మనకి. అందుకని ఏంటంటే అట్లీస్ట్ 2 hours బిఫోర్ బెడ్ మనం వీటికి దూరంగా ఉండాలి. బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీ ఉండద్దు, గ్యాడ్జెట్స్ పొద్దాకులు చూసుకోవద్దు, అండ్ వైట్ లైట్ ఉండద్దు. వామ్ లైట్స్ అన్నీ ఉంటాయి పాతవి, అట్లాంటివి అన్న పెట్టుకోవాలా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెడ్రూమ్లో లైట్ లేకుండానే చూసుకోవాలి మనం. ఈవెన్ వాష్రూమ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటుంది చాలామందికి. అంటే మధ్యలో 12కో 1కో లేచి వాష్రూమ్కి వెళ్తారు, మళ్ళీ నిద్ర పట్టదు. సో అందుకే ఏంటంటే బెస్ట్ థింగ్ ఈజ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు వాష్రూమ్కి వెళ్ళి రావాలి. అంటే వాటర్ మధ్యలో తాగొద్దు. ఒక 2 hours 1 hour బెడ్ పడుకునే ముందు వాటర్ తాగండి, వాష్రూమ్కి వెళ్ళండి, బ్లాడర్ అంతా ఎంటీగా ఉంచుకోండి. ఇంక మధ్యలో వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది అని అంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అలాగే హెవీ ఫుడ్ తీసుకోకూడదు. కాఫీ, టీ లాంటి ఆఫ్టర్ 6 తీసుకోకూడదు, నిద్ర రాదనమాట. కానీ సో ఇట్లాంటి చిన్న రూమ్ కూడా చాలా మంచిగా ఉంచుకోవాలి, కూల్గా ఉండాలా. అండ్ లైట్ ఎక్కడ రాకూడదు, చుట్టూరు సౌండ్ రాకూడదు. అండ్ విండోస్కి కూడా మనం కర్టెన్స్ అని వేసుకుంటే గుడ్ స్లీప్. ఏ గుడ్ స్లీప్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ ఎ గుడ్ హెల్త్. కాబట్టి మనం స్లీప్ను అసలు ఇగ్నోర్ చేయకూడదు, ఖచ్చితంగా పడుకోవాల్సింది. కొంతమంది ఏమంటారంటే నేను 2 గంటలు పడుకున్నా నేను బాగా వర్క్ చేస్తా అంటాడు. ఇది చాలా తప్పు స్టేట్మెంట్. ఖచ్చితంగా 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ నీడెడ్, మనకు అవసరం అనమాట బాడీకి. సో ఈ విధంగా మనం ఈ 4 ఖచ్చితంగా పాటించినట్టయితే లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇట్లాంటి డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, హార్ట్ అటాక్స్, ఈవెన్ క్యాన్సర్స్ కూడా మనం దూరం అవుతాం. అంటే డైట్లో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ప్లేట్లో ఇవి ఉండాలి. మీరు నాన్ వెజ్ తిన్నా కూడా కొంత వెజిటబుల్స్ తింటే డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్కి కూడా దూరంగా ఉంటాం, డయాబెటీస్కి దూరంగా ఉంటాం, బీపీకి దూరంగా ఉంటాం. సో ఈ స్మాల్ టిప్స్ తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఇట్లాంటి పెద్ద పెద్ద డిసీజెస్కి దూరంగా ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, లేకపోతే డబ్బులు ఉన్నాయి,
ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవచ్చు అనుకుంటారు. అలా దానికన్నా కూడా మనం ఈ వెజిటబుల్స్కి, ఫ్రూట్స్కి ఇన్వెస్ట్ చేసి తింటా ఉంటే ఆ డిసీజులు రావు. సో ఈ ప్రైస్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు ప్రైస్ కన్నా చాలా తక్కువ. ఒక డిసీజ్ వస్తే హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ మన హెల్త్ స్టేటస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. రికవర్ అవుతామా లేకపోతే డిజబిలిటీ ఉంటుందో తెలియదు. కాబట్టి ముందుగానే మనం డిసీజ్ రాకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఆ ప్రివెన్షన్ సరిపడా ఫుడ్, ఈ లైఫ్ స్టైల్ నేను చెప్పాను ఇప్పుడు, ఇలా మనం పాటించినట్టయితే ఖచ్చితంగా మన డబ్బులు మిగిలితే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం ఈ రోజు నుంచి అందరం ఇలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడదాం, ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.